రాజమండ్రిలో బంధించిన పెద్ద పులిని అడవిలో వదిలిపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ జంతు ప్రదర్శనశాలలో ఉంది. మోటి పెద్దగా గ్రాండిస్తూ బోన్లో అటు ఇటు తిరిగింది. గంభీరంగా కనిపించింది. ఇక ఆ తర్వాత ప్రశాంతంగా మారిందని జూ సిబ్బంది తెలిపారు. జూ క్యూరేటర్ మంగమ్మ, వెటనరీ వైద్యుడు భానుప్రసాద్ పులికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. దానికి మాంసాహారం అందించారు. ఇక చాలాసేపు గాండ్రించిన పులి విశాలమైన బోన్లోకి మార్చడంతో సెదతీరింది. పులిని అడవిలో వదిలిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత అధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్లో. రాజు, చూస్తున్నాం కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత అయితే పులిని మళ్ళీ అడవిలోకి వదిలిపెట్టే ఛాన్స్ అయితే అధికారులు కమిటీ నిర్ణయం తీసుకుంటున్నారు. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఏదైతే 2 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో పట్టుకున్నటువంటి పెద్ద పులి ఏదైతే ఉందో దాన్ని అయితే విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అయితే తరలించడం జరిగింది. ఇక్కడ యానిమల్ రెస్క్యూ సంబంధించి కూడా ఉన్నటువంటి శిబిరానికి అయితే దాన్ని తరలించి నిన్న ఉదయానికైతే జూకి అయితే చేరుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ కొంత గంభీరంగానూ ఆందోళనకరంగా కనిపించినట్టు ఆ పులి అయితే కొద్దిగా వాతావరణానికి అలవాటు పడుతున్నట్టు జూకి సంబంధించినటువంటి వైద్యులు, అదేవిధంగా క్యూరేటర్ కూడా మంగమ్మ కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుతం పులి గంభీరంగా గాండ్రింపులతో కొంతవరకు అలజడి సృష్టించినప్పటికీ కూడా కొంతసేపటికి ప్రశాంతంగా మారి నిన్న ఏదైతే అక్కడ అందించిన మాంసాహారాన్ని అందించారో అది కూడా తిని కొంత ప్రశాంతంగా ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. దీనికి ఇంకా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పి వైద్యులు భానుప్రసాద్ కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ పెద్ద పులిని తిరిగి పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత దాన్ని అడవిలో వదిలిపెట్టాలి అనే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులతో మాట్లాడాల్సి ఉంది. ఎక్కడ ఏ అడవిలో వదిలిపెడితే ఏ అడవిలో వదిలిపెట్టాలి, అక్కడ రక్షణ ఎంతవరకు ఉంటుంది, ఆ వాతావరణానికి అలవాటు పడుతుందా లేదా అనే కొంత విషయాల మీద కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత దీనిపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు అంతవరకు కూడా దీన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి జూలోనే ఉంచాలని చెప్పి ఇప్పటికైతే నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అలజడి సృష్టించినటువంటి పులి చివరికైతే రాజకీయ అధికారులకు చెక్కడం అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకురావడం తెలిసింది. ఇక్కడ కూడా దాని ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ఆహారాన్ని కూడా అందించి వాతావరణం ఉండే విధంగా కూడా సౌకర్యాలు అయితే కల్పిస్తున్న నేపథ్యంలోనే దీన్ని జూలో ఉంచాలా లేదా అడవిలో వదిలిపెట్టాలా అనే దాని మీద కూడా ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటామని చెప్పి జూ క్యూరేటర్ మంగమ్మ అయితే తెలియజేస్తున్నారు. అంతవరకు అయితే పెద్ద పులి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జూలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.